ఆయన టీడీపీ ఎమ్మెల్యే. అందరి ప్రజాప్రతినిధుల కంటే ఈయన వైఖరి చాలా భిన్నం. గూండాగిరి ఆయన సహజ లక్షణం. తన స్వలాభం కోసం ఎలాంటి దాదాగిరికైనా వెనుకాడరు. దాడులు దౌర్జన్యాలకు తెగబడతారు. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే కన్ను సిమెంట్ ఫ్యాక్టరీలపై పడింది. వాటిని ఎలాగైనా తన దారిలోకి తెచ్చుకునేందుకు అరాచకాలకు తెరలేపారు. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు? ఆయన చేస్తున్న అక్రమాలు ఏంటి? వాచ్ ది స్టోరీ. ఎరపతినేని శ్రీనివాసరావు మైనింగ్ డాన్. ఈయన చేసే అక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2014 నుంచి 2019 వరకు గురజాల నియోజకవర్గంలో ముక్కురాయి, లైమ్ స్టోన్ క్వారీల్లో విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడి 100 కోట్లు సంపాదించారు. కోర్టు ఆదేశాలతో సిబిఐ కూడా ఈయనపై కేసు నమోదు చేసింది. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో గురజాల నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక అప్పటి నుండి ఎరపతినేని అరాచకాలకు అదుపు లేకుండా పోతోంది. తంగెడలో 2010 నుంచి బబ్జ సిమెంట్ ఫ్యాక్టరీ ఉత్పత్తిని ప్రారంభించింది. అలాగే పెదగార్లపాడులో సుమారు 2000 కోట్లతో నిర్మించిన చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ 2020 నుంచి ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ ఫ్యాక్టరీలో పర్మనెంట్ కాంట్రాక్టు పద్ధతిలో 800 మంది కార్మికులు పనిచేస్తున్నారు. రోజుకు 4000 టన్నుల సిమెంట్ ఇక్కడ ఉత్పత్తి చేస్తారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎరపతినేని శ్రీనివాసరావు కన్ను ఈ ఫ్యాక్టరీలపై పడింది. ఎలాగైనా వాటిని తన దారిలోకి తెచ్చుకునేందుకు విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడుతున్నాడు. తన అనుచరులతో సిమెంట్ ఫ్యాక్టరీలపై దాడులు చేయించాడు. తనకు అనుకూలంగా ఉండే అధికారులను కూడా ఫ్యాక్టరీల మీద కూసుకొల్పాడు. ప్రతి సిమెంట్ బస్తాకి కొంత మొత్తం డబ్బు, మైనింగ్ కార్యకలాపాల్లో వాటాలు, తన అనుచరులకు ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టు, ఫ్యాక్టరీకి వచ్చే లాభాల్లో వాటాలు ఇవ్వాలని యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చాడు. దీనికి యాజమాన్యం అంగీకరించలేదు. దీంతో రైతులు, గ్రామస్తులను ముందు పెట్టి ఆందోళనకు తెరలేపారు. ఎరపతినేని అనుచరులు ఫ్యాక్టరీలోకి వెళ్లి బీభత్సం సృష్టించారు. కార్మికులను బెదిరించి బయటకు పంపివేశారు. ఫ్యాక్టరీల నుంచి లారీలు బయటకు రాకుండా, బయట లారీలు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. పలు లారీలపై దాడి చేసి అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో 2 ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. ఎరపతినేని శ్రీనివాసరావు అక్రమాలపై మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గతంలో ఎన్నడూ ఇలాంటి విష సంస్కృతి లేదన్నారు. ఓ పక్క పల్నాడు ప్రాంతం పూర్తిగా వెనుకబడి ఉపాధి లేక ప్రజలు అల్లాడిపోతుంటే ఉన్న ఫ్యాక్టరీలను మూసివేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సీఎం స్పందించి మూతపడిన ఫ్యాక్టరీలను తెరిపించాలని డిమాండ్ చేశారు. గత భవ్య ఫ్యాక్టరీ, ఈ రోజు అంజనా సిమెంట్ ఫ్యాక్టరీ 40 రోజుల నుంచి మూసేశారు. కార్మికులు చాలా కష్టాలు పడుతున్నారు. డైలీ లేబర్ అయితే కనీసం పాపం వాళ్ళకి రోజు గడవని స్థితి. ఎందుకు మూసేశారు అని తెలుసుకుందామని అక్కడున్న కొంతమంది అధికారులకు నేను ఫోన్ చేస్తే అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ, మరీ ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే, గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు గారి వల్ల వాళ్ల ఆదేశాల మేరకు ఫ్యాక్టరీ మూసేశారు, తెలుగుదేశం నాయకులు దాడులు చేసి మూసేశారు అని వాళ్ళు చెప్పడం జరిగింది. చెట్టినాడు బబ్జ సిమెంట్ ఫ్యాక్టరీలు మూతపడడంతో ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం అన్ని అనుమతులు ఇవ్వడంతో సకాలంలో నిర్మాణం పూర్తి చేసి స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించారు. ఇప్పుడు 2 ఫ్యాక్టరీలు మూతపడడంతో కార్మికులు ఉపాధి లేక రోడ్డున పడ్డారు. పనుల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేందుకు సమాయత్తమవుతున్నారు. అటు ఎరపతినేని ఆగడాలు చూసి ఆయా గ్రామాలకు చెందిన సొంత పార్టీ నేతలే చీదరించుకుంటున్నారు.